ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు, ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పనిచెయ్యవు. కాబట్టి ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ కాంతిపుంజం ఉన్నదే, అదొక్కటే పరమేశ్వర స్వరూపం. భారతదేశం ఎన్నో ఆలయాలకి, ఎన్నో మిస్టరీలకి నిలయం. ఎంతో జ్ఞాన సంపదని దాంట్లో దాచుకుంది. అలాంటి జ్ఞాన సంపద ఎందరో దొండగుల వల్ల మరుగున పడింది. కానీ ఇప్పటికీ ఎంతో జ్ఞాన సంపద ఎన్నో ఆలయాల్లో నిక్షిప్తమైంది. దాన్ని తెలుసుకునే క్రమంలో ఎన్నో మిస్టరీలు, ఎన్నో నిధులు బయటకు పడ్డాయి. అందులో ఒక ఆలయమే చిదంబరం. ఈ ఆలయం వేల సంవత్సరాల నుండి ఒక రహస్యాన్ని దాచుకుంది. ఆ రహస్యం బంగారం కాదు, వజ్రాలు కాదు, లేదా ఒక విగ్రహము కాదు. అదే శూన్యం. కానీ ఆ శూన్యంలోనే అనంత విశ్వం ఉందని నమ్ముతారు. అదే చిదంబరం. పంచభూత లింగాల్లో ఒక లింగమైన ఆకాశలింగం ఇక్కడే ఉంది. ఈ ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చిత్ అంటే కాన్షియస్నెస్, అంటే తెలివి లేదా జ్ఞానం. అంబరం అంటే ఆకాశం లేదా స్పేస్. రెండూ కలిపి చూస్తే స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే తెలివికి నిలయం అనే అర్థం వస్తుంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు, మన శరీరం, మన మనస్సు, మన ఆత్మ మరియు విశ్వం మధ్యలో ఉన్న సంబంధానికి చూపించే ఒక మహా గ్రంథం. ప్రతి రాయి, ప్రతి స్తంభం, ప్రతి మెట్టు ఒక అర్థాన్నే కలిగి ఉంటుంది. ఏదో కట్టడం కోసం కాదు, ఒక సందేశం కోసమే నిర్మించారు. ఇక్కడ శివుడు ధ్యానంలో లేడు, యుద్ధంలో లేడు, లింగ రూపంలో కూడా లేడు. ఆయన నృత్యం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే విశ్వం ఎప్పుడూ నిలవదు. ప్రతి క్షణం నక్షత్రాలు పుడుతూ ఉంటాయి, కొన్ని నక్షత్రాలు అంతమవుతూ ఉంటాయి. ప్రతి సెకండ్ లక్షల జీవులు పుడుతున్నాయి, ప్రతి సెకండ్ లక్షల జీవులు చనిపోతున్నాయి. క్రియేషన్, ప్రిజర్వేషన్, డిస్ట్రక్షన్, కన్సీల్మెంట్, లిబరేషన్, ఈ 5 శక్తులను ఒక డ్యాన్స్లో చూపించడమే ఈ రూపం, నటరాజ రూపం. కంటికి కనిపించని అణువు నుంచి కనుచూపు మేరలో లేని చుక్కల దాకా ప్రతి ఒక్కదాన్ని తెలిపేదే చిదంబర రహస్యం. చిదంబర ఆలయం ఒక ఆలయం మాత్రమే కాదు, అది ఒక మనిషి జీవన శైలి. మనిషిలో ఉన్న ప్రతి ఒక్క అణువుకి దానికి సంబంధం ఉంది. విశ్వంలోని ప్రతి ఒక్క ఆరంభం నుంచి అంతం వరకు చిదంబరంతో సంబంధం. చిదంబరంలోని నటరాజస్వామి నృత్యం అదొక కాస్మిక్ డ్యాన్స్. చిదంబరంలో ఉన్న 9 ద్వారాలు మనిషిలో ఉన్న నవరంధ్రాలని తెలుపుతాయి. అలానే చిదంబరం గుడి పైన ఉన్న 21,600 గోల్డెన్ రూఫ్ టైల్స్, బంగారు పలకలు ఒక ఆరోగ్యకరమైన మనిషి సగటున రోజుకి పీల్చుకునే విశ్వాసాలని తెలుపుతాయి. మరియు ఆ గోల్డెన్ రూఫ్ టైల్స్ని అమర్చడానికి వాడిన 72,000 గోల్డెన్ నెయిల్స్, మేకుల్ని యోగ శాస్త్రం ప్రకారం ఉన్న 72,000 నాడీలతో సూచిస్తారు. అలానే ప్రతి ఆలయంలోనూ గర్భగుడి ఆ గుడికి సెంటర్లో ఉంటుంది. కానీ చిదంబరంలోనే ఆ మొత్తం స్ట్రక్చర్కి గర్భగుడి కొంచెం ఎడమ వైపుగా ఉంటుంది. అచ్చు మనిషిలో ఉన్న గుండె కొద్దిగా ఎడమ వైపుగా ఉన్నట్టు చిట్ షబా అనే చిదంబర గర్భగుడి ఎడమ వైపుకు ఉండడం ప్రత్యేకత. ఆ గర్భగుడికి వెళ్ళే 5 స్టెప్స్ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తెలుపుతాయి. చిదంబర రహస్యం అంటే కేవలం ఒక మామూలు రహస్యం కాదు. చిదంబర రహస్యం అంటే మనిషి జీవనం, మనిషి తత్వం, సృష్టి తత్వం తెలిపే ఒక పెద్ద గ్రంథం. సింపుల్గా చెప్పాలంటే స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్, చిదంబర రహస్యం. ఇప్పుడు మనం టెంపుల్ హృదయంలోకి చేరుకుందాం. అక్కడ ఒక కర్టెన్ ఉంటుంది, ఒక తెర ఉంటుంది. అందరూ ఎదురు చూస్తున్నారు. గంటలు మోగుతున్నాయి, దీపాలు వెలుగుతున్నాయి. పూజారి ఒక సర్టైన్ టైంలో ఆ తెరని మెల్లగా తీస్తారు. అందరూ ఒక విగ్రహం కోసమో లేదా ఏదో ఉంటుంది అని భావిస్తారు, కానీ ఏమీ కనిపించదు. కనిపించేది కేవలం శూన్యం. ఖాళీ స్థలం మాత్రమే కనిపిస్తుంది. ఆ ఖాళీ స్థలానికి వేలాడున్న బంగారు బిల్వ ఆకులు మరియు శూన్యం. చాలామంది అంటారు అక్కడ ఏమీ లేదు అని, కానీ జ్ఞానం ఉన్న ఋషులు మాత్రం అన్నీ అక్కడే ఉన్నాయి అని అంటారు. ఎందుకంటే ఆకాశాన్ని మనం పట్టుకోలేం, కానీ ఆకాశం ఉంటుంది. కాన్షియస్నెస్ని మనం పట్టుకోలేం, కానీ ఉంటుంది. అది లేదంటే మన విశ్వం కూడా లేనట్టే. అది ఉందంటే ఇది ఉంది. అదే చిదంబర. నటరాజస్వామిగా ఆరాధించబడుతున్న ఆయన డ్యాన్స్ సృష్టి, స్థితి, లయ, మాయ, మోక్షం
ఈ 5 శక్తులని సూచించే ఆ మహా కాస్మిక్ డ్యాన్స్నే మనం విశ్వం ఒక రిథం అని అంటాం. విశ్వం ఎప్పుడు ఒక రిథంలోనే నడుస్తుంది. ఆ రిథంని తెలిపేదే ఈ కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ నటరాజస్వామి. చిదంబర రహస్యం అంటే కేవలం అక్కడ ఏదో ఉంది లేదా ఏదో లేదు అనడం కాదు. చిదంబర రహస్యం అంటే మనలోని మనం తెలుసుకోవడమే చిదంబర రహస్యం. ఏమీ లేని చోట కూడా దేవుణ్ణి చూడగలడమే చిదంబర రహస్యం. చిదంబర రహస్యం అంటే కేవలం ఆ టెంపుల్కి మాత్రమే చెందింది కాదు, అది మొత్తం విశ్వానికి చెందింది. విశ్వం ఒక స్థితిగతులను తెలిపేదే చిదంబర రహస్యం. చిదంబరం కేవలం ఒక ఆలయం కాదు, అది ఒక ప్రశ్న. ఒక విగ్రహం లేని చోట నువ్వు దేవుణ్ణి చూడగలవా? బహుశా అదే పెద్ద రహస్యమేమో. కర్టన్ వెనక కాదు, మన హృదయంలో ఉందేమో. అదే చిదంబర రహస్యం.